Students, welcome to accountancy class. I am NARSIMULU Commerce teacher. Students, ఈ వీడియోలో మీకు CEC ఫస్ట్ ఇయర్ అందులో ఇంపార్టెంట్ చాప్టర్ సహాయక చిట్టాలు. ఈ సహాయక చిట్టాల చాప్టర్ నుండి మీకు యాన్యువల్ ఎగ్జామ్లో ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. యాన్యువల్ ఎగ్జామ్లో తప్పనిసరిగా ఒక క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఇంతకు ముందున్నటువంటి వీడియోస్లో వివిధ రకాల సహాయక చిట్టాలు, వాటి వివరణ, వాటిని ఏ రకంగా రూపొందిస్తాం, అందులో ఏ రకంగా వ్యవహారాలను నమోదు చేస్తాం అనే వివరాలను మీకు అన్ని వివరంగా వివరించాను. మనకు మొత్తం 8 రకాలైనటువంటి సహాయక చిట్టాలు ఉన్నాయనే విషయం మీ అందరికీ తెలుసు. ఒకటి కొనుగోలు చిట్టా, రెండవది కొనుగోలు వాపసుల చిట్టా, మూడవది అమ్మకాల చిట్టా, నాలుగవది అమ్మకపు వాపసుల చిట్టా, ఐదవది నగదు చిట్టా, ఆరవది వసూలు బిల్లుల చిట్టా, ఏడవది చెల్లింపు బిల్లుల చిట్టా, చివరిది మరియు 8వది అసలు చిట్టా. ఈ 8 రకాలైనటువంటి సహాయక చిట్టాలు ఉంటాయి. ఆ సహాయక చిట్టాలను మనం వ్యాపార సంస్థలు ఏ రకంగా రూపొందించి నమోదు చేస్తామనే విషయాన్ని మీకు క్రితం రూపొందించినటువంటి వీడియోలో వివరంగా వివరించడం జరిగింది. సో యాన్యువల్ ఎగ్జామ్లో మీకు ఈ చాప్టర్ నుండి ఒక 5 మార్కుల ప్రశ్న ఇస్తే ఆ 5 మార్కుల ప్రశ్నకు సమాధానం ఏ రకంగా రాయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మీకు ఒక 5 మార్కుల ప్రశ్న ఎలా ఇస్తాను అని చూడండి. ఈ క్రింది వ్యవహారాల నుండి కొనుగోలు మరియు కొనుగోలు వాపసుల చిట్టాను తయారు చేయండి అని మీకు యాన్యువల్ ఎగ్జామ్లో ఇచ్చి దానికి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వ్యవహారాలను మీరు ముందుగా చదువుకోవాలి. 2011 జూన్ 11 1 కిరణ్ నుండి కొనుగోలు రూపాయలు 8,000. అలాగే జూన్ 5 నాడు మోహన్ నుండి సరుకు కొనుగోలు రూపాయలు 6,000. జూన్ 10 నాడు రవి నుండి సరుకు కొనుగోలు రూపాయలు 5,000. అలాగే జూన్ 12 నాడు రాజేష్ నుండి కొనుగోలు రూపాయలు 4,000. జూన్ 15 నాడు రాజేష్కు వాపస్ చేసిన సరుకులు రూపాయల విలువ 6,600. అలాగే జూన్ 20 నాడు మోహన్ నుండి మోహన్కు సరుకు వాపసులు. ఇక్కడ మోహన్కు సరుకు వాపసులు చేసింది 300. సో ఈ రకంగా మీకు యాన్యువల్ ఎగ్జామ్లో ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మీరు ఆ ప్రాబ్లమ్ని చక్కగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఈ ప్రాబ్లం ద్వారా మీకు ఏ సహాయక చిట్టాలు తయారు చేయమని కోరడం జరిగిందో మీరు దాంట్లో పరిశీలించాలి. ఈ ప్రాబ్లంలో మీకు 2 సహాయక చిట్టాలను మాత్రమే రూపొందించమని అడగడం జరిగింది. ఒకటి కొనుగోలు చిట్టా, మరొకటి కొనుగోలు వాపసుల చిట్టాను తయారు చేయమంటున్నాడు. సో ఇచ్చిన వ్యవహారాలను మనం కొనుగోలు చిట్టా మరియు కొనుగోలు వాపసుల చిట్టాలో చూపించాలి. సో మీకు ఆల్రెడీ తెలిసి కొనుగోలు చిట్టా ఎలా ఉంటుంది, దాని నమూనా. సో కొనుగోలు చిట్టాలో మనకు ఏమేమి ఉంటాయి? తేదీ, వివరాలు, ఇన్వాయిస్ నంబర్, అవజపుల సంఖ్య, మొత్తం రూపాయలు. కొనుగోలు చిట్టా పుస్తకం. కొనుగోలు చిట్టా పుస్తకంలో 5 వరుసలు ఉంటాయి మీకు. అందులో మొదటిది తేదీ, రెండవది వివరాలు, మూడవది ఇన్వాయిస్ నంబర్, నాలుగవది అవజపుల సంఖ్య, ఐదవది మొత్తం రూపాయలు. అలాగే కొనుగోలు వాపసు చిట్టాను తీసుకున్నట్లయితే కొనుగోలు వాపసుల చిట్టా మనం దాన్ని ఈ రకంగా రూపొందించుకుంటాం. కొనుగోలు వాపసుల చిట్టా, దీంట్లో కూడా 5 వరుసలు ఉంటాయి. మొదటిది తేదీ, రెండవది వివరాలు, మూడవది క్రెడిట్ నోట్ నంబర్, నాలుగవది ఆవర్తకుల సంఖ్య, ఐదవది మొత్తం రూపాయలు. ఈ రకంగా 5 వరుసలు ఉంటాయి మనకు. సో ఈ రకంగా రూపొందించిన తర్వాత కొనుగోలు చిట్టాను మరియు కొనుగోలు వాపసుల చిట్టాను రూపొందించిన తర్వాత మనం ఇచ్చినటువంటి సమస్యలో ఇచ్చినటువంటి వ్యవహారాలను సంబంధిత సహాయక చిట్టా పుస్తకాలలో నమోదు ఎలా చేస్తామో చూడండి. సో ఫస్ట్ ఇక్కడ జూన్ 1, 2011 నాడు కిరణ్ నుండి సరుకు కొనుగోలు. ఇది ఒక వ్యవహారం. అయితే కొనుగోలు చిట్టాలు వ్యవహారాలు రాసేటప్పుడు ముఖ్యంగా మనం 3 విషయాలను గుర్తుంచుకోవాలి. ఏంటా 3 విషయాలు? ఒకటి, ఈ కొనుగోలు చిట్టాలో కేవలము అరువు వ్యవహారాలను మాత్రమే నమోదు చేయాలి. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, నగదు కొనుగోలును ఇందులో నమోదు చేయము. నగదుకు సంబంధించినటువంటి కొనుగోలు ఈ కొనుగోలు చిట్టాలో నమోదు చేయాలి. ఇది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటంటే, సంస్థకు సంబంధించినటువంటి ఆస్తుల కొనుగోలు నగదుకైనా సరే, అరువుకైనా సరే ఆ వివరాలను కొనుగోలు చిట్టా పుస్తకంలో నమోదు చేయాలి. ముఖ్యమైనటువంటి ఈ 3 విషయాలను మీరు గుర్తుంచుకోవాలి. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ
ఇది ఫస్ట్ వ్యవహారము, ఇది అరువు వ్యవహారం. కాబట్టి మన ప్రాబ్లంలో కొనుగోలు చిట్టాలో వస్తుంది. డేట్ రాసుకోండి, 2011 జూన్ 1. అండ్ స్టూడెంట్స్, ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ సమస్య, ఈ ప్రాబ్లం ఆల్రెడీ మీకు యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చినటువంటిది. గతంలో ఒక వార్షిక పరీక్షలో ఈ ప్రాబ్లం ఇచ్చినటువంటిది ఇక్కడ మీకు వివరించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇదే ప్రాబ్లం మీకు పోయిన క్రితం నిర్వహించినటువంటి వార్షిక పరీక్షలో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. సో ఇక్కడ ఏముంది, కిరణ్ నుండి కొనుగోలు చేసిన సరుకు. ఇక్కడ ఏం రాస్తాం మనం, 2 బైలు రాయకుండా వివరాల్లో కేవలం పేరు మాత్రమే రాస్తాం. ఏం రాయాలి, కిరణ్. ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 1 రాసుకుంటాం. అమౌంట్ 8,000 రూపాయలు ఇట్లా రాస్తున్నాం. తర్వాత నెక్స్ట్ చూడండి, జూన్ 5 నాడు మోహన్ నుండి సరుకు కొనుగోలు. మనం మోహన్ నుండి సరుకు కొంటున్నాం, ఇది అరువు వ్యవహారం కాబట్టి కొనుగోలు చిట్టా పుస్తకంలో వస్తుంది. డేట్ 5 ఏమని రాస్తాం, మోహన్ ఇన్వాయిస్ నెంబర్ 2, అమౌంట్ 6,000 రూపీస్ రాస్తాం. తర్వాత జూన్ 10 నాడు రవి నుండి సరుకు కొనుగోలు. ఇది కూడా అరువు వ్యవహారం కాబట్టి ఈ యొక్క వ్యవహారం కూడా కొనుగోలు చిట్టా పుస్తకంలో వస్తుంది. డేట్ 10, రవి పేరు రవి, ఇన్వాయిస్ నెంబర్ 3, అమౌంట్ 5,000 రూపాయలు. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, రాజేష్ నుండి కొనుగోలు. సరుకు రాజేష్ నుండి మనం సరుకు కొంటున్నాం కాబట్టి ఇది కూడా అరువు వ్యవహారం. డేట్ 12 రాస్తాం. 12 ఏ పేరు, రాజేష్ అమౌంట్ 4,000, ఇన్వాయిస్ నెంబర్ 4, అమౌంట్ రాస్తాం. తర్వాత ఏమైతే చూడండి, రాజేష్కు సరుకు వాపసు. మనము రాజేష్ నుండి సరుకు కొన్నాం 12 నాడు. అయితే అందులో కొన్ని పొరపాట్లు ఉండడం కారణంగా కొన్ని సరుకులు మనం రిటర్న్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాం, అది కొనుగోలు వాపసు అంటున్నాం. ఈ కొనుగోలు వాపసులకు సంబంధించి కొనుగోలు వాపసు చిట్టాలో రాస్తాం. జూన్ 2011 జూన్ డేట్ 15 జూన్ 15 నాడు రాజేష్కు వాపసు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రాజేష్ అమౌంట్ వచ్చేసి 600 రూపాయలు. తర్వాత చివరిది మోహన్కు సరుకు వాపసు. అంటే గతంలో మనం మోహన్ నుంచి సరుకు కొన్నాం, అంటే జూన్ 5 నాడు మోహన్ నుంచి సరుకు కొనుగోలు చేశాం. దాంట్లో కొన్ని లోపాలు ఉండడం చేత మనం ఆ సరుకుని వాపసు చేస్తున్నాం కాబట్టి వాటిని ఏమంటున్నాం, కొనుగోలు వాపసు అంటున్నాం. ఈ కొనుగోలు వాపసులో మనం ఏ చిట్టాలో రాసుకుంటాం, కొనుగోలు వాపసు చిట్టా పుస్తకంలో రాస్తాం. డేట్ జూన్ 20 మోహన్, ఎవరికి వాపసు చేస్తున్నాం, మోహన్. అమౌంట్ ఎంత, డెబిట్ నోట్ నంబర్ 2, అమౌంట్ వచ్చేసి 300 రూపాయలు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రకంగా అన్ని వ్యవహారాలను నమోదు చేసిన తర్వాత ఇప్పుడు మనం టోటల్ చేయడం జరుగుతుంది. మొత్తం రూపాయలు ఎంత అవుతాయో లెక్కిస్తాం. చూడండి, మొత్తం రూపాయలు లెక్కిస్తే ఇక్కడ 9, 15, 23 అవుతుంది. సో 23,000 అయినప్పుడు ఇక్కడ మనం వివరాలు దాని ముందు అమౌంట్ మొత్తం రూపాయలు రాస్తాం. అదేవిధంగా కొనుగోలు వాపసులో కూడా ఇక్కడ మొత్తం అని రాసి మొత్తం రూపాయలలో 900 రాయడం జరుగుతుంది. ఈ రకంగా రాసినట్టయితే మీరు ఈ రకంగా రాసి కొనుగోలు చిట్టా పుస్తకం మరియు కొనుగోలు వాపసు చిట్టా పుస్తకాన్ని రూపొందిస్తే యాన్యువల్ ఎగ్జామ్లో మీకు 5 మార్కులు వస్తాయి. కాబట్టి ఇది చాలా సులభంగా మనం దీన్ని అర్థం చేసుకొని ఎగ్జామ్లో రాయడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. మనం ఏది గుర్తుంచుకోకపోయినా సరే కేవలం పట్టికలు అంటే కొనుగోలు చిట్టా పుస్తకం నమూనా మరియు కొనుగోలు చిట్టా వాపసు చిట్టా పుస్తకం నమూనాను గుర్తుంచుకున్న మనము ఆ ప్రాబ్లం చాలా సులభంగా చేయడానికి వీలవుతుంది. ఒకసారి చూడండి, 5 మార్కుల ప్రశ్న దేని నుంచి వస్తుంది, ఏ చాప్టర్ నుంచి వస్తుంది, సహాయక చిట్టాలు అనే చాప్టర్ నుంచి మీకు యాన్యువల్ ఎగ్జామ్లో 5 మార్క్స్ క్వశ్చన్ ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా 5 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమంటాడంటే అవసరమైన సహాయక చిట్టా పుస్తకాలను తయారు చేయండి అంటాడు. అవసరమైన సహాయక చిట్టా పుస్తకాలు అంటే ముఖ్యంగా 4 చిట్టా పుస్తకాలను మనం అవసరమైన చిట్టా పుస్తకాలుగా భావిస్తాం. ఒకటి కొనుగోలు చిట్టా పుస్తకం, రెండవది అమ్మకాల చిట్టా పుస్తకం, మూడవది కొనుగోలు వాపసు చిట్టా పుస్తకం, నాలుగవది అమ్మకాల వాపసు చిట్టా పుస్తకం. సో ఎగ్జామ్లో మీకు ఇచ్చినటువంటి అంశాలను అంటే అడిగినటువంటి విధానాన్ని బట్టి మీరు కొనుగోలు అంటే సహాయక చిట్టా పుస్తకాలను రూపొందించుకోవాల్సి వస్తుంది. ఈ యొక్క ప్రాబ్లంలో మీకు 2
చిట్టా పుస్తకాలను తయారు చేయమని క్లియర్గా అడగడం జరిగింది. ఒకటి కొనుగోలు చిట్టా పుస్తకం, మరొకటి కొనుగోలు వాపసు చిట్టా పుస్తకం. సో ఎగ్జామ్లో మీకు అవసరమైన సహాయక చిట్టా పుస్తకాలను తయారు చేయండి అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే వివరణ ఇక్కడ చదువుతారు. కొనుగోలు 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 వాపసులో ఉన్నప్పుడు మీరేం చేస్తారు? కొనుగోలు పుస్తకం, కొనుగోలు వాపసు పుస్తకం తయారు చేస్తారు. అలా కాకుండా కొనుగోలు అమ్మకాలు వాపసు అని ఉన్నదనుకోండి, అప్పుడు 4 పుస్తకాలు తయారు చేసుకోవాలి. కొనుగోలు పుస్తకం, అమ్మకాల పుస్తకం, కొనుగోలు వాపసు పుస్తకం, అమ్మకాల వాపసుల పుస్తకాన్ని రూపొందించవలసి వస్తుంది. కానీ ఈ సమస్యలో 2 పుస్తకాలను తయారు చేయమని అడిగాడు కాబట్టి మనం ఆ 2 పుస్తకాలను తయారు చేసి అందులో వ్యవహారాలను నమోదు చేసేటప్పుడు, ముఖ్యంగా కొనుగోలు పుస్తకంలో కానీ అమ్మకాల పుస్తకంలో కానీ నమోదు చేసే వ్యవహారాలకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. కొనుగోలు పుస్తకంలో మనము వ్యవహారాలను నమోదు చేసేటప్పుడు 3 విషయాలను గుర్తుంచుకోవాలని చెప్పాను నేను. ఒకటి, ఇందులో అరువు కొనుగోలు వ్యవహారాలను మాత్రమే నమోదు చేస్తాము. 2, నగదు కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాలను ఇందులో నమోదు చేయము. 3, ఆస్తులను కొనుగోలు చేస్తే అది అరువుకు కొనుగోలు చేసిన నగదుకు కొనుగోలు చేసినప్పటికీ ఆ యొక్క వివరాలు ఇందులో పొందుపరచకూడదు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేసి, ఈ రకంగా మీరు కొనుగోలు చిట్టా పుస్తకం, అమ్మకాల వాపసుల చిట్టా పుస్తకాన్ని తయారు చేయవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు యాన్యువల్ ఎగ్జామ్లో 5 మార్కుల ప్రశ్నగా సహాయక చిట్టాల నుంచి వచ్చినట్టయితే దానికి సమాధానం ఏ రకంగా రాయాలో మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.